ఎవ్రీవన్, వెల్కమ్ టు జర్మనీలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మనం చూడబోతున్న వీడియో వచ్చేసి మేము రీసెంట్గా విజిట్ చేసిన టెనరీఫ్ ఐలాండ్ అన్నమాట. ఇది స్పెయిన్లో ఉన్న గ్రాండ్ కెనరీ ఐలాండ్స్లో వన్ ఆఫ్ ద ఐలాండ్స్. సో దీనికోసం మేము యూరోప్లో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిర్లైన్స్ రైనేర్ అనే ఒక ఎయిర్లైన్స్ తోటి మేము ట్రావెల్ చేసాం. ఈ ఎయిర్లైన్స్ ఫ్రాంక్ఫర్ట్లో లేదు. సో మేము మార్నింగే ఫ్రాంక్ఫర్ట్ నుంచి కొలోన్ వెళ్ళి కొలోన్లో ఈ ఫ్లైట్ తీసుకున్నాం. యూ డోంట్ బిలీవ్ గైస్, ఇక్కడ మేము ట్రిప్స్కి వెళ్తున్నప్పుడల్లా చిన్న పిల్లలు అంటే 2 years 1 year బేబీస్ని కూడా ట్రిప్స్కి తీసుకొస్తూ ఉంటారు. అసలు వాళ్ళ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ట్రిప్స్ ఇండివిజువల్గా వెళ్తేనే చాలా హెక్టిక్ ఉంటుంది. ఇంకా బ్యాగ్స్ లేదు అంటే ఆ పిల్లలు 2-3 వేసుకొని వెరీ నైస్, వెరీ గుడ్ టు సీ యాక్చువల్లీ స్ట్రాంగ్ మామ్స్ అండ్ ఫాదర్స్. సో ఇన్స్పైర్ అవ్వచ్చు అన్నమాట మనం కూడా. సో ఇదే మనం ఎక్కబోతున్న ఫ్లైట్. సుజిత్ని ఒక్కసారి చూసి హాయ్ చెప్పమంటే అడిగించుకుంటున్నాడు. సో ఇందాక అన్నట్టు ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిర్లైన్స్ కదా. సో కంఫర్ట్ వచ్చేసి ఏమీ టూ మచ్ ఉండదు, అంటే ఎక్కువ కంఫర్ట్ ఏమి ఉండదు. బట్ యూరోప్లోనే కాబట్టి విత్ ఇన్ EU కాబట్టి అన్నీ జస్ట్ 2-3 hours ట్రావెల్ డిస్టెన్సెస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న మౌంటైన్ పేరు టీడే మౌంటైన్ అన్నమాట. ఇది యాక్టివ్ వాల్కనో, అది చూపిస్తున్నాడు. పైలట్ అనౌన్స్ చేశాడు లెఫ్ట్ సైడ్లో టీడే వస్తుంది చూడండి అని చెప్పేసి. యాహూ, వి రీచ్ టెనరీఫ్ ద సెకండ్ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ఫ్లైట్. అసలు నాకు నిజంగా లుక్ ఎట్ ద స్కై, అంటే జర్మనీలో మొత్తం మబ్బు ఉండే, బట్ లుక్ at the weather. I really loved the weather as soon as I stepped out of the plane. So usually Grand Canary Islands very beautiful and very touristic islands మాట యూరోప్లో. సో ఖచ్చితంగా చాలా వేడి ఉంటుంది అని చెప్పి ప్రిపేర్ అయిపోవాలి. అండ్ దీస్ ఏరియాస్ ఆర్ వెరీ గుడ్ త్రూ అవుట్ ద ఇయర్లో మనం ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా ఒక మంచి వామ్ వెదర్ ఉంటుంది. సో అండ్ సమ్మర్ అయితే ఇంకా పీక్ వెదర్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్, ఎవరికైనా చాలా హై లెవెల్ ఆఫ్ సమ్మర్ కావాలి అన్నా కూడా దే కెన్ ట్రావెల్ డ్యూరింగ్ July to August. సో బయటకు వచ్చిన వెంటనే లుక్ ఎట్ ద స్కై, ద వ్యూస్ ఆర్ ఆస్ట్రక్. I really enjoyed actually. Tenerife is something that I really wanted to go again for every possible reason. ఒక్క బ్యాడ్ థింగ్ వచ్చేసి మేము వెళ్ళిన తర్వాత చాలా క్రౌడ్ ఉండే. సో అంత క్రౌడ్కి ఓన్లీ ఒక్క బస్సే సిటీకి ఉండేమాట. సో ఈ బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది. మేము అందరం చాలామంది 1.5 hour వెయిట్ చేసాం. లుక్ ఎట్ ద స్కై గైస్. సో 1.5 hour తర్వాత బస్ తీసుకొని అగైన్ అదొక ఐ థింక్ అరౌండ్ 30-40 minutes ట్రావెల్ తర్వాత మేము ఉన్న ప్లేస్కి రీచ్ అయ్యాము. దిగిన వెంటనే ఫస్ట్ ఫుడ్ ఎక్కడ తినాలి అని చెప్పేసి మొత్తం గూగుల్ అంతా వెతికితే ఈ రెస్టారెంట్ కనిపించింది. ఇమ్మీడియట్లీ ఇంకా ఏమీ ఆలోచించకుండా వి జస్ట్ వెళ్ళేసి ఆర్డర్ చేసేసాం అన్నమాట ఫుడ్. అయితే ఏం ఆర్డర్ చేసాము అంటే ఇక్కడ 3 course మెనూ ఉంది. సో ఆ 3 course మెనూని తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే ఇట్ హ్యాస్ వెరీ గుడ్ ఆప్షన్స్ మీరు చూస్తున్నట్లు. సో 2 కాబట్టి 2 starters, 2 main course, ఒక రైస్ అండ్ నాన్ అండ్ డిజర్ట్కి ఐస్ క్రీమ్. సో ఆర్డర్ చేసిన వెంటనే ఫస్ట్ స్టార్టర్స్ తీసుకొచ్చారు. మనం స్టార్టర్స్కి చికెన్ టిక్కా తందూరి అండ్ హరాబరా కబాబ్ ఆర్డర్ చేసాము. ఫుల్ ఆకలి మీద ఉన్నామేమో, వచ్చిన వెంటనే మంచిగా ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే. స్టార్టర్ అయిపోయిన వెంటనే మనం మెయిన్ కోర్స్ తీసుకొచ్చారు. మెయిన్ కోర్స్కి నాన్ అండ్ విత్ రైస్ అలాంగ్ విత్ చికెన్ జల్ఫ్రేజీ అండ్ ల్యామ్ మసాలా చెప్పామన్నమాట.
టెనరిఫ్లో హైలైట్ వచ్చేసి ఫుడ్ గైస్. అసలు ఎంత మంచిగా ఎంజాయ్ చేసామంటే ఉన్న 5 days వి ఎంజాయ్డ్ థరోలీ. సో అయిపోయాక ఇంకా ఫైనల్గా డిజర్ట్ వచ్చింది. డిజర్ట్ వచ్చేసి చాక్లెట్ అండ్ వెనిలా ఐస్ క్రీమ్ ఇద్దరం షేర్ చేసుకుని తినేసాము. సో అది గైస్ వచ్చే టైంకి చాలా చాలా ఆకలి ఉండే. సో బస్ దిగిన వెంటనే డైరెక్ట్గా ఫుడ్ సైడ్కి వచ్చేసాము. ఇక్కడ ఢిల్లీ డిలైట్ అని చెప్పేసి ఇండియన్ రెస్టారెంట్ ఉంటే దానికి వచ్చాము. ఫుడ్ ఈజ్ రియలీ గుడ్. అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మేము చాలా చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఇంతకుముందు ట్రై చేసాము. కాకపోతే యూనో క్వాంటిటీ తక్కువ అండ్ టేస్ట్ కాంప్రమైజ్ అయ్యి అట్లా ఉంటుంది. బట్ సమ్హౌ వీ లైక్ ద టేస్ట్ హియర్. సో అండ్ ప్రైస్ కూడా ఇట్స్ డీసెంట్. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై. ఐ మీన్ ఇక్కడికి వస్తే ఎవరైనా టెనరిఫ్ లాస్ క్రిస్టియానోస్లో ఢిల్లీ డిలైట్ ఇట్స్ గుడ్. సో నేను వీడియో కూడా అటాచ్ చేస్తాను. ఇట్స్ జస్ట్ స్మాల్ టైమ్ ల్యాప్స్ వీడియో ఏమి ఇచ్చాము ఏంటి అనేది. సో పర్ హెడ్ ఇట్స్ లైక్ 3 course మెనూ లాగా ఒక్కొక్కరికి €15 ఛార్జ్ చేశారు. ఒక స్టార్టర్, మెయిన్ కోర్స్ అండ్ దెన్ డిజర్ట్. మెయిన్ కోర్స్ వచ్చేసి మెయిన్ కోర్స్లో అయితే యూ కెన్ సెలెక్ట్ నాన్ ఆర్ రైస్. అండ్ కర్రీస్ కూడా ఐ put a short video on what are all the things comes under starters, main course and dessert వచ్చి just ice cream, but still we feel like it's good, it's worth having it here. సో ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళేసి టెస్ట్ తీసుకోవడము. ఈరోజు బికాజ్ మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాము. సో వీ హ్యావ్ టు టేక్ ఇనఫ్ రెస్ట్ సో దట్ మార్నింగే మళ్ళీ స్టార్ట్ అయ్యి నార్త్ టెనరిఫ్కి వెళ్ళాలన్నమాట. సో సీ యు గైస్ ఇన్ tomorrow and just continue the vlog. Bye. What a welcome. I like the weather, I like the food. I'm really looking forward further. Food అయిపోయింది finally. So we are heading back to hotel. Not heading back to, we are going to hotel. So ఇక్కడ నుంచి ఒక around 10 minutes walk ఉంది. So we'll go and plan for tomorrow. రేపు పొద్దున్న నార్త్ టెనరిఫ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో వీ హ్యావ్ టు గో. అంటే వెళ్ళాక ఇక్కడ టికెట్ సిస్టమ్ ఏంటి అవన్నీ కూడా రేపు మార్నింగ్ వెళ్ళడానికి అన్నీ సర్దుకోవాలి, అంటే అన్నీ సెట్ చేసుకోవాలి. సో దట్ పొద్దున్నే లేచి వెళ్ళడానికి కుదురుతుంది అన్నమాట. సో బిల్ వచ్చేసి €33 అయింది. €33 అయింది. బట్ ఇట్స్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ద వైబ్ వాజ్ గుడ్, ద పీపుల్ ఆర్ గుడ్, అంబియన్స్ వాజ్ గుడ్, ఫుడ్ కూడా బాగుంది, టేస్ట్ బాగుంది, క్వాంటిటీ బాగుంది. అండ్ అన్నిటికన్నా వీ వర్ సో హంగ్రీ. సో యా, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో డూ గివ్ ట్రై ఎట్ ఢిల్లీ డిలైట్. ఓకే దెన్ సీ యూ గైస్ టుమారో. రేపు పొద్దున్న నార్త్ టెనరిఫ్కి వెళ్తాము. విల్ సీ యూ దేర్. ఇంకా ఫుడ్ అయిపోయిన వెంటనే మనం ఉండే హోటల్ ఇక్కడ నుంచి జస్ట్ 8 minutes వాక్ అన్నమాట. సో ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తూ అలా వాక్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం. సో దట్ ఈస్ హౌ వీ ఎండెడ్ అవర్ ఫస్ట్ డే ఇన్ టెనరిఫ్. ఆల్రెడీ ఇన్ లవ్ విత్ టెనరిఫ్ టు బి ఫ్రాంక్. సో మిగతా డేస్ కూడా ఇలానే హ్యాపీగా అవ్వాలి అని కోరుకుంటున్నాను. That's it for this video guys. If you like the video, you know what you have to do. Please like, share, subscribe and comment. See you tomorrow.